గుడి గంటలు. ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా మేకమామ దగ్గరికి ఇద్దరు తాగుబోతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఆవకాయ ఉందా అంటే మేకమామ ఉండేసి ఏంటి తాగడానికే అని చెప్పంటే అవును మీకు ఎలా తెలుసు అని అడుగుతారు. నాకు తలకాయ ఉంది అందుకే నాకు అన్నీ తెలుసు అని చెప్పేసరికి సరే అని చెప్పి ఆవకాయ ఇస్తారు. వాళ్ళు వచ్చేసి థ్యాంక్ యూ తలకాయ అంకుల్ అని చెప్పేసి ఆవకాయ తీసుకొని కిందకి వస్తూ ఉంటారు. అప్పుడే మీనా వచ్చేసి బాలుని వెతుకుతా పోతుంటుంది. అంటే వాళ్ళ అత్త చెప్పింది కదా తాగుతున్నాడు అనేసి, అందుకుని ఎత్తుక్కుంటా పోతూ ఉంటుంది. వాళ్ళిద్దరేమో కిందకి దిగొస్తూ ఉంటారు. ఒకవేళ కొంపదీసి ఈయన కూడా వీళ్ళతో పాటు కలిసి తాగుతున్నాడేమో అని చెప్పేసి వాళ్ళు వీళ్ళ వెనకాల వస్తుంటుంది. అక్కడ మేకమామ కట్ చేస్తూ ఉంటాడు కూరగాయలని, కానీ ఆయన చూడదు. కానీ వీళ్ళ వెనకాల పడి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే బాలు అయితే ఫోన్లో మాట్లాడుతూ ఇట్లా వస్తూ ఉంటాడు మెట్ల దగ్గర. ఆ ఇద్దరు తాగుబోతులు ఉన్నారు కదా, వాళ్ళైతే డాష్ ఇస్తాడు. డాష్ ఇచ్చేసరికి వాళ్ళిద్దరు కప్పులో అప్పుడే పోసుకొని తాగుతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఎందుకు అనుకున్నా కానీ ఒక సిప్పు తాగుదామని చెప్పి తాగుతేసరికి అతను డాష్ ఇచ్చేసరికి కొంచెము బాలు మీద కూడా పడుతుంది. అప్పుడు మీనా చూసి ఒక వీళ్ళతో పాటు తాగుతున్నాడు అని చెప్పి అనుకుంటుంది. అక్కడ బాలు ఉండేసి ఏంటి బ్రదర్స్ ఇలా నా మీద పడ్డాయి, ఇదిగో నాకు అక్కడ ఒక కారు ఉంది కానీ ఆ కారు దగ్గరికి వెళ్ళి తాగండి, ఇక్కడ తాగబాకండి అని చెప్పేసి బాలు కూడా వాళ్ళతో చెప్తారు. వాళ్ళు సరేనన్నా అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతారు. మీనా చూసేసి అపార్థం చేసుకుంటుంది. ఓ తాగారా మీరు, గ్లాస్ తీసుకుంటా ఇద్దరు చేసుకుంటా ముగ్గురు కలిసి తాగుతా ఉన్నారా, అందుకే నీ ఒంటి మీద పడింది అని చెప్పేసి అంటుంది. అక్కడికి రవి కూడా వస్తాడు. రవితో కూడా మీనా చెప్తుంది, చూసావా రవి ఎలా తాగుతున్నాడు అనేసరికి చూసి అబ్బా కంపు పడుతుంది తాగుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటాడు. అరే నేను తాగలేదు అర్థం చేసుకోండి అని చెప్పి మీనాకి చెప్పినా వినదు, రవికి చెప్పినా వినడు. సరే ఉండి ఇప్పుడే వస్తాను నేను నా నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి బాలు బయటకు వస్తాడు. రోడ్లోకి వచ్చేసి అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చి మీ దగ్గర బ్రీత్ అనలైజర్ ఉంది కదా, అది కొంచెం కావాలా, మా వైఫ్ నేను తాగాను అని చెప్పి అపార్థం చేసుకునింది అని చెప్పనంటాడు. ఆయన కూడా ఉండేసి నాకే అనుకున్నా ఇలాంటి బాధలు నీకు కూడా ఉన్నాయా అని చెప్పేసి అని అడుగుతాడు. అవును ఉంది అంటే సరే ఆమెకి రమ్మని చెప్పు, నేను తాగలేదని చెప్పి నిరూపిస్తాను అని చెప్పేసరికి వాళ్ళు రారు, నేను అపార్థం చేసుకోవడం వల్ల రావడం లేదు, మీరే అక్కడికి రావాలి, నా జీవితాన్ని కాపాడండి అని చెప్తే సరే నేను వస్తానులే, సాటి మొగాడుగా వచ్చి కాపాడుతానని చెప్పేసి ఆయన అయితే వచ్చేసి ఆ బ్రీత్ అనలైజర్ పెట్టి చూపించి చూసారా మీ హస్బెండ్ తాగలేదు అని చెప్పేసి మీనాకైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా మీనాకి అమ్మయ్య తాగలేదని చెప్పి అనుకొని అదేముందండి నేను కాదు, అత్తయ్య ఫస్ట్ మనోజ్ వచ్చేసి అత్తయ్యకి చెప్పారు, అత్తయ్య వచ్చి మామగారికి చెప్పారు, మామగారు వచ్చి నాకు చెప్పారు అని అయితే చెప్తుంది అనమాట. అంటే వాడి అంత వాడి పని చెప్తాను అని చెప్పేసి గబగబా మనోజ్ దగ్గరికి అయితే వెళ్తాడు. అంతలోపల మనోజ్ వచ్చి వాళ్ళ వైఫ్తో మాట్లాడుతుంటాడు. మనము చదివించాలి కదా పెళ్ళికి వచ్చినప్పుడు, 100 రూపాయలు చదివిస్తామా, 200 చదివిస్తామా, 300 చదివిస్తామా అని చెప్పి మాట్లాడుతున్నసరికి రోహిణికి ఇరిటేషన్ వస్తుంది. అబ్బో 100 200 అంటున్నాడు ఏందని చెప్పేసి ఆయన ఇష్టమైన ఇస్తున్నాడు చేసుకోపో అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది. అలాగే ఇంకా రోహిణి వాళ్ళు కూడా సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు. అంతలోపల బాలు వాళ్ళు కూడా అక్కడికైతే వస్తారు. వచ్చి మనోజ్ దగ్గర ఫోన్ ఉంటే ఆ ఫోన్ ఇలా పెరుక్కుంటాడు. బాలు పెరుక్కొని కళ్ళజోడు కూడా తీసుకుంటాడు. నాకు కళ్ళజోడు ఇవ్వరా అంటే నేను తాగానని చెప్పి మీనాకు చెప్తున్నావా అంటే అంతలోపు రోహిణి కామ్గా ఉండొచ్చు కదా, ఉండకుండా ఏం ఎప్పుడు తాగలేదా అని చెప్పేసి మీనాతో అడుగుతుంది. అడిగేసి ఇతను ఉండేసి నాకు కళ్ళజోడు ఇవ్వు అని అడుగుతుంటాడు మనోజు బాలుతోటి. అడుగుతుండేసరికి అరే నేను తాగానా చూసావా అంటే లేదు తాగుబోతోడితో చూసాను అని చెప్పేసరికి చూసావా అపార్థం చేసుకున్నావు కదా అని చెప్పేసి అంటాడు. అనేసరికి రోహిణి ఉండేసి ఇచ్చేయండి మనకెందుకండి, ఎందుకు కళ్ళద్దాన్ని ఇచ్చేసి అని చెప్పేసి అంటుంది. అనేసి అయినా మనకెందుకండి ఈ డ్రైవర్లతో ఈ పూలు కుట్టే వాళ్ళతో మనకెందుకండి అని చెప్పి అనేసరికి మీనాకి కోపం వస్తుంది. ఏం మాట్లాడావు అని చెప్పేసి అనేసరికి ఉన్నదే మాట్లాడాను కదా, మా లెవెల్ ఏంటి మీ లెవెల్ ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది రోహిణి. అంతలోపల బాలు ఉండేసి లెవెల్ గురించి మాట్లాడబాక, అయినా కూడా మీ నాయన ఎంత సంపాదించాడు, మీ నాయన ఎంత డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి రోహిణిని కూడా అడుగుతాడు. అడిగేసరికి ఆమెకేమీ లేదు, పక్కన అనడం తప్పు కదా, రోహిణియే పెద్ద ఇంట్లో ఏమీ లేదు, నువ్వు ఎన్ని లక్షలు తెచ్చావు అని చెప్పేసి బాలు అడుగుతాడు. అయితే మీ ఇద్దరం విడిపోవాలని చెప్పి కోరుకో బాలు అంటుంది. నేనేమంత కోరుకోవాల్సిన అవసరం లేదు, ఏమో చెప్పడేమో ఆ టైం వస్తే ఎలా జరుగుతుందో ఏమో అని చెప్పేసి బాలు కూడా అంటాడు. ఇంకా ఫ్యూచర్లో వాళ్ళిద్దరు విడిపోతారేమో, మనోజు వాళ్ళ రోహిణి విడిపోతారనుకుంటున్నాను నేను అని చెప్పేసి అనేసరికి సరే ఇంక వెళ్తాం మనకి ఎందుకు ఇంకా పెళ్ళికి వచ్చాం కదా అనేసి ఇంకా ఎవరి పాటికి వాళ్ళు పోతుంటారు. కానీ రోహిణి మాత్రం ఇలా మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చలా, బాలుకు కూడా నచ్చలా. బాలు అంటాడు తోడికోడలతో ఎలా మాట్లాడాలో రోహిణికి తెలియదు అని చెప్పారంటాడు. ఇంకా రవి ఉన్నాడు కదా, అలాంటప్పుడు మీరు ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నారు కదా,
దాంట్లో కూడా మాకు వాటా ఇస్తారా, అవి మా డబ్బులు కదా అని చెప్పేసి మా రవి కూడా అడగడం అయితే జరుగుతుంది. మేమేం సమాధానం చెప్పలేక మూతి పెట్టుకుంటుంది రోహిణి వచ్చేసి. ఇక కట్ చేసి ఈ దొంగలున్నారు కదా, ఇద్దరు దొంగలు ఈ వెనకాలే తిరుగుతూ ఉంటారు, కామాక్షి వెనకాలే తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉండేసరికి ఎట్లయినా సరే నగలు కొట్టేయాలనుకుంటే ఏం ప్లాన్ రావట్లేదు అసలు వీళ్ళకి. కుదరట్లే, ఎంత ప్లాన్ వేసినా నోరు కప్పేసి నగలు తీసుకొని వద్దామన్నా. ఈమె వచ్చేసి కామాక్షి వచ్చేసి గుంపుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని హగ్ చేసుకొని అబ్బా బాగున్నారా అని చెప్పడితే వాళ్ళకి ఇది గుచ్చుకుంటుంది కదా, అప్పుడు నగల గురించి హిస్టరీ చెప్తా కూర్చుంటుంది అనమాట. అలా తిరుగుతూ ఉంటుంది. నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టు, నన్ను చూడు, నా నగలు చూడు అనుకొని అటు తిరుగుతూ ఉంటుంది. ఇంకే దొంగలు అనుకుంటారు అబ్బాయి ఒంటరిగా ఉంటే నగలు కొట్టేద్దాం అనుకుంటేనే కుదరడం లేదు, ఎప్పుడో ఒకప్పుడు గుంపులో ఉంటా ఉందా అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అంటే ఆమె ఎప్పుడు ఒంటరిగా దొరకడం లేదు. ప్రభావతి కూడా ఆమె హిస్టరీని అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేసి ఆపు, వచ్చిన వాళ్ళందరికీ నీ హిస్టరీ చెప్తా కూర్చున్నామని చెప్పి చైర్ తీసుకొని అట్లా కొట్టబోతాడు. అయినా కూడా ఆమె నన్ను చూడు, నా అందం చూడు అని చెప్పి నగ పెట్టుకొని తిరుగుతూ ఉంది. ఇంక ఈ దొంగలు ఏం చేయాలా, ఎలా వస్తే మనకి నగలు వస్తాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సరే మొత్తానికి ఈరోజు పెళ్ళి కాదని చెప్పి అనుకున్నాను నేను, ఎందుకంటే లాగా తీస్తున్నాను సీరియల్లో. పెళ్ళి కాదేమనుకుంటే మొత్తానికి పెళ్లి కూతుర్నే తీసుకురమ్మని చెప్పేసి అయితే చెప్తారు. ఫైనల్లీ పెళ్ళి అవుతున్నది అని చెప్పి అనుకున్నాను. ఇంకా ఆయనైతే వంటలు చేస్తూ ఉంటాడు మేకమామ. వంటలు చేస్తున్నప్పుడు ప్రభావతి వచ్చి వాళ్ళ హస్బెండ్తో ఆయనతో చెప్తుంది, వాళ్ళ అన్నయ్య ఉన్నారు కదా, ఆయన చెప్తుంది అన్నయ్య వంటలు మాత్రం భలే ఉన్నాయి అన్నయ్య, ఎవరు చేస్తున్నారు అంటే ఆ వంటవాడికి కళ్ళు తిరిగి పడిపోయాడమ్మా, ఇంకా పెళ్లి కొడుకు మేనమామ వంటలు చేస్తూ ఉన్నాడు అని చెప్తాడు. అబ్బా సూపర్ ఉన్నాయి ఈ వంటలు అని చెప్పేసి ఆవిడైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ప్రభావతి కూడా వచ్చేసి అంటే ఆయన వంటగదిలోనే ఉన్నాడు, పెళ్లి మండపానికి అయితే ఏమీ రాలేదు ఆయన. ఇంక ఈ దొంగలు ఏం చేయాలా, వీళ్ళు అంటే ఎవరి డ్యూటీ వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా పెళ్లి కూతురు తీసుకురావాలి కదా. ఈ వచ్చేసి ఇంకా మీనాక మంచిగా, ఎందుకంటే ఆయన గురు ముఖేష్ మా ముఖేష్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనేసి అమ్మ మీనా నువ్వు వెళ్ళేసి పెళ్లి కూతురు తీసుకొని రా అమ్మా అని చెప్పేసి ఆమె అయితే చెప్తుందనమాట. ఇంకా మీనాతో వచ్చేసి బాలు వచ్చి ఉంటాడు. ఎంత బాగుందో అత్త నాతో ఎంత ప్రేమగా ఉందో, అది నటన అని తెలిసినా కూడా ఇలాగే బాగుంది, ఇలాగే ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను, నేను అలాగే ఉన్నది మా అత్తయ్య అని చెప్పేసి మీనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఫీల్ అయితే ఇంకా పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు అప్పుడే ఈ దొంగలు ఉన్నారు కదా, ఇద్దరు లేడీ జెంట్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని వచ్చేసి ఒక కత్తిచ్చి పంపిస్తాడు ఆయన. ఇదిగో చూడు కత్తి తీసుకో, అక్కడ పెళ్లి కూతురు తీసుకొస్తారు కదా పెళ్ళికి అని చెప్పేసి ఆ రూమ్లో ఎవరు ఉండరు, మనకి నగలన్నీ కొట్టేసేయి అని చెప్పేసి ఆయనైతే కత్తి కూడా చేతికిచ్చి పంపిస్తాడు ఆయన. సరే అని చెప్పేసి ఆవిడ వస్తుంది. ఇంకా మీనా గారు వచ్చి పెళ్లి కూతురు తీసుకురావడానికి వస్తున్నప్పుడు ఆవిడ రండి పదని అక్కడ మండపం దగ్గరికి అందరూ రమ్మంటున్నారు, పదని అని చెప్పేసరికి అంతలో అప్పుడు ఆ అమ్మాయి కూడా ఉంది కదా, సుందరి కూడా ఉండేసి ఇక్కడ రూమ్లో మా అక్క లాక్ చేస్తుందిరే మీరు వెళ్ళండి అన్నట్టు చెప్తుంది అనమాట. లేదు పదని అని చెప్పేసి హడావుడి పట్టేసి రూమ్ నేను లాక్ చేస్తాను అంటే మీనా వచ్చేసి నేను లాక్ చేస్తాను అని చెప్పేసి మీనా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా సరే ఆమె ఎట్ట పోలేదో అనుకుంటా ఉంది. మీనాకు అప్పుడే డౌట్ వస్తున్నాడు, ఎంతబ్బాయి వీటి చుట్టూ తిరుగుతూ ఉందనేసి మీనాకైతే డౌట్ వస్తూ ఉంది. సరే అని చెప్పేసి పెళ్లి కూతురు అలా తీసుకొచ్చినప్పుడు ఆ రూమ్ని ఇట్లాగా దగ్గరికి లాక్ చేస్తుంది మీనా వచ్చేసి. అంటే లాక్ తాళం లేదు, దగ్గరకు వచ్చి మామూలుగా జనరల్ లాక్ చేస్తుంది అనమాట. ఇంకా పెళ్లి కూతురికి తీసుకెళ్ళిపోతారు, అక్కడ ఉంటుంది. ఇంకా దొంగ వచ్చేసి ఆ లాక్ అయితే తీసేస్తుంది అనమాట. అట్లా ఆ లాక్ అయితే తీసేసి లోపలికి వెళ్ళేసి నగలు చీరలు అన్నీ ఆ బ్యాగ్ కూడా ఆమె కోసం పెట్టినట్టున్నారు. ఆ బ్యాగ్ తీసుకొని అన్ని ఆ బ్యాగులో మొత్తం అయితే పెట్టేసుకుంటుంది. ఒక 5-6 చీరలు నగలు అన్నీ పెట్టుకొని ఒక నగ కూడా వేసుకొని చంద్రముఖిలాగా అని చూసుకొని ఆ నగ కూడా ఆ బ్యాగులో పెట్టేసుకుంటుంది. పెట్టుకున్నది తలుపు చేసుకుని వస్తూ ఉందాం అనుకునే సభకి మేఘమామ వస్తాడు. మేఘమామ వచ్చి అరే ఇది పెళ్లి కూతురు పాప రూమ్ కదా అనేసి సుందరి పాప అని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు. అంతే వీళ్ళు లోపలికి రావడము, ఈ నగలు తీసుకొని బయటకు వెళ్ళి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది అంతే. ఎందుకు అంటే డైరెక్టర్ చూడనే వాళ్ళ మేఘమామని పెళ్ళిని అంటే వీళ్ళంతా కలుసుకుంటారు కదా, లాస్ట్ కలుసుకోవాలి ఇప్పుడు ఎందుకు పెళ్లి డిస్టర్బ్ అవుతుంది కదా అని అనుకున్నాడు ఏమో డైరెక్టర్. కానీ కలుసుకొని ఇవ్వాల అంతే. మేఘమామ లోపల ఉండిపోతాడు. ఈ మధ్య పెళ్లి దగ్గర వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఇంకా అక్కడ పెళ్ళి అయితే అయిపోతుంది. ఫైనల్లీ సుందరికి పెళ్ళి అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత వీళ్ళు నగలు తీసుకుని బయట పరిగెత్తుతూ ఉంటారు. ఆ నగలు తీసుకుని బయటకు వచ్చిన మీనా వచ్చేసి అందరూ వెళ్ళిపోయారు అన్నమాట. వాళ్ళ అత్త వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా చెప్తారు అమ్మోళ్ళంతా వెళ్ళిపోయారు అంటే వెళ్ళనివ్వండి నేను తర్వాత వెళ్దాంలే మనము అని చెప్పేసి, నాకెందుకు ఒక ఆవిడ మీద డౌట్గా ఉంది అని చెప్పేసి ఆ గబగబా వస్తుంది. వచ్చేసరికి ఆ బ్యాగ్ తీసుకుని అట్లా వస్తూ ఉంటుంది. ఏం చూడదు మీనా, అలా చూస్తూ ఉంటుంది. అంతలో అప్పుడే బాలు కూడా
వచ్చేసి ఏమండి వాళ్ళు ఇద్దరు వచ్చేటప్పుడు చేతిలో బ్యాగ్ లేదు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి చేతిలో బ్యాగ్ ఉందండి అని చెప్పేసరికి, అవునా! ఉండు. నేను పోయి ఆగుతాను గదా! అని చెప్పేసి వాళ్ళప్పటికే ఆటో మాట్లాడుకొని పోతా ఉన్నారు. నేను అనుకున్నా వాళ్ళు పోకుండా ఉండాలి అని చెప్పి అనుకున్నా నేను. ప్రమోద్ చూసాము. కానీ మనం సీరియల్ చూస్తున్నప్పుడు కొంచెం కనెక్ట్ అవుతాం గదా! అయ్యో! పోకుండా అలాగే ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను నేను. పోబోయే సమయానికి ఆటో వచ్చి ఆపేసి, "రండి అత్తయ్య గారు, రండి మామయ్య గారు" అని చెప్పి దింపి, "మీకు ప్రభావతం ఏమవుతుంది? మనోజ్ మామయ్య ఏమవుతావు?" అంటే, "మనోజ్ మామయ్య నాకు పెదనాన్న అవుతాడు, అట్లా అవుతాడని" చెప్తా ఉంటాడు. ఆ తర్వాత పోలీస్ పేరు చెప్పి, "ఆయనేమవుతాడు" అని చెప్పంటే, ఏమో అని చెప్పి నీళ్ళు నమ్ముతా ఉంటాడు. నేను చెప్తా, "ఆయన పోలీస్ అవుతాడు" అని చెప్పనేసరికి, వాళ్ళ చేతిలో కత్తుంది కదా! మీనాని ఇట్లా ఘాటు పడతారు. అంటే ఆడామెనేమో మీనా పట్టుకుంటుంది. మగాయన్నేమో బాలు పట్టుకుంటాడు కదా! చేతి మీద ఇట్లా ఘాటు అవుతుంది. ఇంకా బాలు వచ్చేసి వాడిని ఈ చెంప, ఆ చెంప వాయిచి పెడతారు. అతనితో బ్యాగ్ వదిలేస్తారు. అప్పుడు అడుగుతారు, "కామాక్షి పిన్ని మీకేమన్నా తెలుసా?" అంటే, "మాకు తెలీదు" అని చెప్పనంటుంది. వాళ్ళకెవరు తెలీదు. బంధువులని చెప్పుకొని వచ్చినారు కదా! ఇంక ఈ చెంప, ఆ చెంప వాయించాక వాళ్ళ బ్యాగ్ వదిలేసి పరుగో ఉంటేంటి వాళ్ళు పోలీసులకి అప్పజెప్పేవాళ్ళేమో గానీ, వాళ్ళు ఆ బ్యాగ్ తీసుకొని జంప్ అయిపోతారు. ఇంకా మీనాకేమో ఇట్లా చెయ్యి దగ్గరేమో దెబ్బయితే తగిలుంటుందనమాట ఇంకా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళంతా పట్టేసుకుంటారు. అంతా అయిపోయింది. ఆయనొచ్చేసి ఈయన దగ్గరకొస్తాడు. మేకమామ దగ్గరకొచ్చేసి, "మీ దగ్గర స్వీట్ ఉందా?" అంటే, "ఆ! ఉంది. పార్సెల్ చేసి ఇంటికి పంపిస్తున్నాను." ఎందుకు అంటే, "ఇట్లాగా మా ఫ్రెండ్‌ని చెప్పాను కదా! పెళ్లి చేసిందంతా వాళ్ళే గదా! వాళ్ళంతా వెళ్ళిపోయారు కానీ, వాళ్ళ అబ్బాయి మాత్రమే ఇక్కడ ఉన్నారు. కోడలు ఇక్కడే ఉన్నారు. నగలు తీసుకుపోతున్న నగలని వాళ్ళే కాపాడారు వాళ్ళు. అందుకుని" అని చెప్పేసి, "వాళ్ళకి స్వీట్ పెట్టాలా?" అని చెప్పేసి అడుగుతాడు ఆయన రంగారంగ. అడిగేసరికి వాళ్ళకి స్వీట్‌లో ఏముంది? మీరు పదండి నేను సత్కరించడానికి నేను వస్తున్నాను గదా! అని చెప్పనంటాడు. ఇంకా రేపటి ఎపిసోడ్‌లో ఆయన సత్కరించడానికి ఆ పూలు, గీలు అన్నీ తీసుకొని దండనక అని చెప్పి వస్తుంటారు. వీళ్ళు పట్టుబడతారనమాట. అప్పుడు రోహిణి విషయము నెక్స్ట్ ఎపిసోడ్‌లో బయటపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఈరోజు బావుంది. బోర్ అనిపించలేదు ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.